హాయ్. పూజ గది మసిబారుతుందా? దేవుడి పటాలు మసకబారుతున్నాయా? అయితే మీ ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడ్డట్టే. ఏంటిది తెలుసుకుందాం రండి. ఎందుకంటే పూజ అంటేనే దీపాలు. దీపం వెలిగించి అగరత్తులు, సాంబ్రాణి, కర్పూరం వీటితో చేస్తుంటాం. అవి వెలిగించినప్పుడు విఓసి అంటారు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ ప్రోడక్ట్స్, ఫైన్ పర్టికులేట్ మ్యాటర్స్ లాగా. అంటే మన హెయిర్ని తీసుకుంటే 50 to 60 మైక్రోమీటర్స్ ఉంటుంది. దానిలో PM 2.5 మైక్రోమీటర్స్ తోటి ఒక సూట్ లాగా మసిలాగా వస్తూ ఉంటుంది కదా. అది మనం కంటిన్యూస్గా ఇన్హేల్ చేస్తూ ఉండడం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్కి, ఇరిటేషన్స్కి, ఎలర్జీస్కి, ఆస్తమాకి, COPD, ఇంకా తీవ్రమైతే క్యాన్సర్స్ లాంటి వాటికి కూడా. మరి ముఖ్యంగా ఉమెన్ అయితే ఇంట్లో క్లీనింగ్ ఏజెంట్స్, పెర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, మస్కిటో రిపెల్లెంట్స్, ఇన్ఫెస్టేషన్స్కి వాడే మందులు ఇలాంటి వాటికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి పొల్యూషన్తో పాటు ఈ కారణాల వల్ల కూడా లంగ్ క్యాన్సర్స్కి గురయ్యే ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతూ వస్తుంది. అసలు పూజ చేసే వాళ్ళ ఈ సమస్యలకు గురవుతున్నారా? చేయనోళ్ళు కూడా గురవుతున్నారు కదా. అంటే ఎవరి జీన్స్ దేనికి ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పలేం కదా. సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సాంబ్రాణి ఉందనుకోండి, అది యాక్చువల్గా రియల్గా నేచురల్ ప్రోడక్టే. బెంజోయిన్ రెజిన్ అనేది ఒక చెట్టు బెరడ్ నుంచి తీసేది. ఈ బెంజోయిన్ రెజిన్ అనేది మండిచ్చినప్పుడు వచ్చే పొగ ప్రమాదకరం. అంతేకాకుండా బెంజీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ది, అవి కాల్చినప్పుడు వచ్చే పొగ మాత్రం ప్యూర్గా కార్సినోజెనిక్. ఎందుకు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. అయినా పూజకి మనసు కదా ఇంపార్టెంట్. సరే, పూజ గది వెల్ వెంటిలేటెడ్గా ఉండేటట్టు చూడడం, ఎయిర్ ఫ్లో బాగుండేటట్టు చూసుకోవడం, సఫోకేషన్ లేకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్, వీలైతే అగరత్తులు 4 బదులు 2 లేదా కర్పూరం, సాంబ్రాణి క్వాంటిటీ తగ్గించి వాడడం, ఇలాంటివన్నీ ప్రయత్నించి చూద్దాం.